అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. వాళ్ళ 24th జూలై థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో నికాయ్, హాంకాంగ్ రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నికాయ్ 2% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. జపాన్ స్టాపిక్స్ హిట్స్ రికార్డ్ హై యాజ్ ఏషియా పసిఫిక్ స్టాక్స్ క్లైమ్ ఆన్ ట్రేడ్ డీల్ ఆప్టిమిజం. షాంఘై ఒకటి కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలో కూడా పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. S&P 500 అండ్ నాస్డాక్ రెండు 0.5% పైగా లాభాలతో ముగిగా డౌ జోన్స్ 1.2% మేర లాభాలతో ముగిసింది. గోల్డ్ $3,395 దగ్గర $3,430 దగ్గర నుంచి కొద్దిగా బలహీనపడింది. గోల్డ్ ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో, ఎందుకంటే గోల్డ్ ఎక్స్టెండ్ లాసెస్ యాజ్ US అండ్ EU క్లోజ్ ఇన్ ఆన్ టారిఫ్ డీల్, సిల్వర్ ర్యాలీస్. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది దేశాలతో, ఎందుకంటే టైం దగ్గర పడుతున్న కొద్దీ డొనాల్డ్ ట్రంప్ తన వేగాన్ని పెంచి మోస్ట్ ఆఫ్ ది ఎకానమీస్తో ఇంకా పెండింగ్లో ఉన్న దేశాలతో ఏవైతే ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలో వాటన్నిటితో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటున్న తరుణంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో కూడా చూస్తున్నాం. బట్ స్టిల్ $3,300 పైన స్థిరంగా గోల్డ్ అయితే నిలదొక్కుని ఉంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. వరుసగా మూడవ సెషన్లో కూడా 4,200 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా 13వ రోజు కూడా బయింగ్ మోడ్లో ఉన్నారు. దాదాపు 3,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయడం చూస్తున్నాం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇవాళ బజాజ్ ఫినాన్స్, SBI లైఫ్, KCC, వీమార్ట్ రిటైల్, అపోలో, APL అపోలో, అనంతరాజ్, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్, సుప్రీం ఇండస్ట్రీస్, తాన్లా, UTAMC లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఈవెన్ కోరమాండల్ అండ్ సైంట్ కూడా. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. పోస్ట్ మార్కెట్ రెవెన్యూ 3.3% మేర పెరగగా ప్రాఫిట్ ఒక 2% మేర క్షీణించింది. బట్ బ్లూంబర్గ్ అంచనాల కంటే మెరుగ్గానే రిజల్ట్స్ని ఇన్ఫోసిస్ అనౌన్స్ చేయడం అయితే చూసాం. అట్రిషన్ 14.1 నుంచి 14.4% పెరిగింది. ఎబిటా 3.3% ఉండి 6,921 కోట్ల రూపాయలుగా ఉండగా, బట్ ఎస్టిమేట్స్ కంటే చాలా గణనీయంగా ఎబిట్లో అయితే వీక్నెస్ మనం చూసాం. ఫోర్స్ మోటార్స్ రెవెన్యూ 22% మేర పెరిగింది. ప్రాఫిట్ 52.4% మేర పెరగడం ఒక మేజర్ అప్డేట్గా ఫోర్స్ మోటార్స్లో ఉంది. అండ్ బికాజీ ఫుడ్స్ రెవెన్యూ 14% మేర పెరిగింది. ప్రాఫిట్స్ కేవలం 3% మేర పరిమితమయ్యాయి, లాభాలు వృద్ధి. టాటా కన్స్యూమర్ రెవెన్యూ 10% మేర పెరిగింది. ప్రాఫిట్స్ 15% మేర పెరిగాయి. స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ టీ, సాల్ట్ అండ్ వాల్యూ యాడెడ్ సాల్ట్ 31% మేర పెరిగింది అన్నట్టుగా కూడా యాజమాన్యం అయితే చెప్తోంది. టాటా సంపన్ తన గ్రోత్ మొమెంటమ్ని కొనసాగిస్తూనే ఉంది. డాక్టర్ రెడ్డీస్ రెవెన్యూ దాదాపు 11% మేర పెరిగా ప్రాఫిట్ 2% మేర మాత్రమే పెరిగింది. నార్త్ అమెరికా డివిజన్ ఆ విభాగం 3,410 కోట్ల రూపాయలుగా ఉంది. గతంతో పోలిస్తే 11% మేర వీక్నెస్. యూరోప్ మార్కెట్ దాదాపు 142% మేర సెగ్మెంటల్ పర్ఫార్మెన్స్, అలాగే ఇండియాలో కూడా 11% మేర సెగ్మెంటల్ పర్ఫార్మెన్స్ దాకా ఇక్కడ మనం చూడవచ్చు. థైరోకేర్ రెవెన్యూ 23% మేర పెరిగింది. ప్రాఫిట్స్ 61% మేర పెరిగాయి. పెర్సిస్టెంట్ మనం పదే అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న పెర్సిస్టెంట్ రెవెన్యూ 3% మేర పెరగగా ప్రాఫిట్స్ 7.5% మేర పెరిగాయి. స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి రిజల్ట్స్ వచ్చిన వాటి పరంగా. MCX నిన్న కొద్దిగా టెక్నికల్ ప్రాసెస్ ఇష్యూ వల్ల ట్రేడింగ్ డిలే అయితే కొద్దిగా చూసాం. నాట్కో ఫార్మాలో ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే అడ్కాక్ ఇన్గ్రామ్ అన్న కంపెనీని 2,000 కోట్ల రూపాయలతో వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. ఈ 2,000 కోట్ల రూపాయలతో 35.75% మేర వాటా ఈ కంపెనీలో కొనుగోలు చేయబోతోంది నాట్కో ఫార్మా, సౌత్ ఆఫ్రికా ప్రొప్రైటరీ, with an investment of up to 2,100 crores. Enviro Infra Engineers has become step down subsidiary. వీళ్ళు ఒక స్టెప్ డౌన్ సబ్సిడరీని సాల్ట్రిక్ ఎనర్జీ అనే కంపెనీని ఒకటి ఏర్పాటు చేశారు. సన్టెక్ రియాలిటీ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకుంది. 3.5 ఎకరాల ల్యాండ్ పార్సెల్ ముంబైలో డెవలప్ చేయడానికి. టాన్లా ప్లాట్ఫామ్స్ ద కంపెనీ ఎంటర్డ్ ఇంట్ అన్ అగ్రిమెంట్ విత్ ఓవర్సీస్ టెలికామ్ ఆపరేటర్ ఫర్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇట్స్ AI నేటివ్ ప్లాట్ఫామ్ని వాళ్ళతో అక్కడ దాన్ని డిప్లాయ్మెంట్ చేయడానికి టాన్లా ప్లాట్ఫామ్ ఒప్పందం కుదుర్చుకుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. BEMLకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 294 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చింది. HMV 6x6 వెహికల్స్ సరఫరా చేయడానికి. ఐనాక్స్ విండ్ ద కంపెనీ అప్రూవ్డ్ రైట్స్ ఇష్యూ ఆఫ్ 10 crore షేర్స్, 120 రూపాయలు చొప్పున 10 కోట్ల షేర్లు రైట్స్ ఇష్యూ ద్వారా జారీ చేయడానికి ఐనాక్స్ విండ్ అంగీకరించింది, వాళ్ళ బోర్డు ఆమోదించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు డెట్, సెక్యూరిటీస్ అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించేందుకు, అలాగే
దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు ప్లేస్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఏడీఆర్స్ అలాగే జీడీఆర్ క్యూబ్ ద్వారా నిధులు సమీకరించేందుకు, ఎందుకంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు సమీకరించేందుకు ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తుంది. సో మళ్ళీ గ్రోత్ పాత్రలో అడుగు పెట్టేందుకు ఇండస్ఇండ్ బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ముకుంద్ ద కంపెనీ ఎగ్జిక్యూటెడ్ అన్ అగ్రిమెంట్ ఫర్ ద సేల్ ఆఫ్ ల్యాండ్ పార్సల్స్. థానేలో 673 కోట్ల రూపాయల ల్యాండ్ పార్సల్స్ సేల్ చేయడానికి కంపెనీ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటుంది. అడ్వాన్స్ రూపంలో దాదాపు 110 కోట్ల రూపాయలను కంపెనీ తీసుకుంది. ఇది ఒక మేజర్ అప్డేట్ ముకుంద్కి సంబంధించి. స్టాక్స్ పరంగా ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. మీరు స్పెసిఫిక్గా ఏదైనా స్టాక్ ట్రాక్ చేస్తుంటే ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మార్కెట్ ముందుగా ఎక్స్పెక్ట్ చేసినట్టే మార్కెట్లో యాక్టివిటీ ఉంది. కంపెనీ ఏది లేదని బహిరంగంగా ఎక్స్చేంజ్లకు చెప్పినప్పటికీ బట్ మార్కెట్ దీన్ని ముందే పసిగట్టింది. ఇంపీరియల్ బ్లూని వీళ్ళు కొనుగోలు చేశారు పెర్నాడ్ రికార్డ్ నుంచి ఇండియా కోసం. దాదాపుగా 4,150 కోట్ల రూపాయల మేర వీళ్ళు ఈ బిజినెస్ని ఇండియాలో కొనుగోలు చేయడం చూసాం. ఒక మేజర్ అప్డేట్ ఇది తిలక్ నగర్ ఇండస్ట్రీస్. కాకపోతే స్టాక్ ఇప్పటికే బాగా పెరిగింది కాబట్టి, న్యూస్ ముందే లీక్ అయింది కాబట్టి ఫ్రెష్గా కొనుగోలు చేస్తే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్ మీద మ్యాక్వరీ న్యూట్రల్ రేటింగ్ మెయింటైన్ చేస్తూ 1190 రూపీస్ టార్గెట్ ప్రైస్ని చెప్తోంది. అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా 1,600 నుంచి 1,500 రూపీస్ 1,500 నుంచి 1,600 రూపాయలకి తన టార్గెట్ ప్రైస్ని పెంచింది. ఇన్ఫోసిస్ విషయానికి వస్తే మోర్గన్ స్టాన్లీ ఈక్వల్ వెయిట్ రేటింగ్ని ఇస్తూ 1,670 నుంచి టార్గెట్ ప్రైస్ని 1,700 రూపాయలకు పెంచింది. అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్ఫోసిస్కి 1,840 రూపీస్ టార్గెట్ ప్రైస్ చెప్తోంది. ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా మనం చూస్తే. ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సిబిడి టు ఎంప్లాయ్ టెక్ టు టైటన్ ట్యాక్స్ ఎవేషన్ నెట్. సో పన్ను ఎగ్గొట్టే వాళ్ళని పట్టుకోవడానికి సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతోంది. సో టెక్నాలజీయా పూర్తిగా మనల్ని అంటే ఎక్కడ ఏదైనా పన్ను ఎగ్గొట్టే ప్రమాదం ఉంటే దాన్ని ముందే పసిగట్టి వాటన్నిటిని కూడా మెజారిటీ ఆఫ్ ది రూపంలో పన్ను ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రభుత్వాలు కూడా టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోబోతున్నాయి. డిజిటల్ వ్యాలెట్ పేమెంట్స్ మస్ట్ ఫ్లో బియాండ్ బార్డర్స్. ఓకే, గెట్టింగ్ ఫ్యూచర్ ఫిట్ టాటా ట్రిపుల్డ్ ప్రాఫిట్ ఇన్ 5 years. ఓవరాల్గా టాటా గ్రూప్ సంస్థలు తమ ప్రాఫిట్స్ని 5 ఏళ్లలో ట్రిపుల్ చేసేనట్టుగా కూడా అప్డేట్. ఇన్ఫోసిస్ ప్రాఫిట్ సర్జెస్ 8.7% ఆన్ డీల్స్ యూరోప్ షో. ఇవి అటు డాక్టర్ రెడ్డీస్కి అయినా సరే ఇన్ఫోసిస్కైనా యూరోప్ మార్కెట్ ఈసారి బాగా ఆదుకుంది. ఏడీబీ 26లో మన గ్రోత్ ఫోర్కాస్ట్ 6.65% మేర ఉండవచ్చు అని చెప్పి ఏడీబీ మన గ్రోత్ ఫోర్కాస్ట్ని ట్రిమ్ చేసినప్పటికీ కూడా 6.7 నుంచి 6.5%, బట్ స్టిల్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్గా ఇండియా ఉంది. స్ట్రాంగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ మేరకు అంటే 6.7 నుంచి 6.5 కానీ ఈవెన్ 6% వృద్ధి నమోదు సాధించినా కూడా మనం వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ మేజర్ గ్రోయింగ్ ఎకానమీస్లో మనం ఒకటిగా ఉంటాం. అందువల్ల మనం ఏమీ భయపడాల్సిన పని అయితే లేదు, బట్ క్వాలిటీ స్టాక్స్లో ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫండమెంటల్స్ బాగా ఉన్న స్టాక్స్ని మనం పిక్ చేసుకుంటే రాబోయే 10 ఏళ్ల కాలం మనకు ఒక స్వర్ణయుగంలో ఉండబోతోంది. న్యూ రూల్ బుక్ అన్వీల్డ్ ఫర్ రీటైల్ ఆల్గో ట్రేడింగ్. ఆగస్టు 1వ తారీఖు నుంచి రెవల్యూషనరీ చేంజెస్ రాబోతున్నాయి. డైనమిక్స్ చాలా చేంజ్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే రీటైలర్స్కి కూడా ఆల్గోని ఇచ్చేందుకు ఆల్గో ప్రొవైడ్ చేయబోతున్నారు. ఆల్గో గైడ్లైన్స్ని ఎన్ఎస్సి రిలీజ్ చేసింది. ఆపరేషనల్ గైడ్లైన్స్ గవర్నింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గో ప్రొవైడర్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్, అలాగే రిజిస్టరింగ్ అండ్ ఆల్గో స్ట్రాటజీస్ని కూడా వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ రాబోతోంది. సో 10 ఆర్డర్స్కి మించి ఒకేసారి పనిచేసినా కూడా సో వాళ్ళకి ఇమీడియట్గా ఇఫ్ దెర్ ఆర్ మోర్ దాన్ 10 orders per second దెన్ ద బ్రోకర్ విల్ హ్యావ్ టు రిజిస్టర్ ద ఆల్గోస్ డెవలప్డ్ బై ద క్లయింట్స్. దాన్ని కూడా వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఓవరాల్గా బ్రోకర్స్ దీనికి ప్రధానమైన పాత్ర పోషించే విధంగా కూడా అనేక మార్పులు చేర్పుల్ని ఎన్ఎస్సి తీసుకొచ్చింది. సో డైనమిక్స్ చేంజ్ కాబోతున్నాయి. ఆగస్టు 1వ తారీఖు నుంచి ట్రేడ్ వాల్యూమ్స్తో పాటు సెకండ్కి కూడా మార్కెట్ ఇది చేంజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలసత్వంగా ఉన్న ఏదో ఒకప్పుడు మాదిరి అలా ఆటో పైలట్ మోడ్లో ట్రేడ్ వెళ్ళాలనుకున్న పరిస్థితులు అయితే లేవు. సో ఫుల్లీ ఎక్విప్డ్ మనల్ని మనం చేసుకుంటే తప్ప టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేయడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నాట్కో ఫార్మా 30% మేర సౌత్ ఆఫ్రికాకి చెందిన యాడ్కాక్
ఇన్గ్రామ్ కంపెనీలో వాటా తీసుకోబోతోంది. మూవ్ విల్ హెల్ప్ ఇండియన్ కంపెనీ టు ఎక్స్పాండ్ పోర్ట్ఫోలియో అండ్ గెయిన్ యాక్సెస్ టు టాప్ ఆఫ్రికన్ మార్కెట్స్లో తన పట్టును నిలుపుకోవడానికి, తన పట్టును కొనసాగించడానికి నాట్కో ఫార్మాకి అదొక అడిషనల్ అడ్వాంటేజ్గా రాబోతుంది. ద కంపెనీ యాజ్ 3,000 రూపాయల క్యాష్ రిజర్వ్ ఉంది. అందులోంచి 2,000 కోట్ల రూపాయలని యాడ్కాక్ డీల్ కోసం వీళ్ళు వినియోగించబోతున్నారు. సో గత కొద్ది కాలం నుంచి నాట్కో ఫార్మాలో ఒక పాజిటివ్ యాక్టివిటీ అయితే మనం చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ అవైట్స్ ఎస్ఎంబీసీ ఎంట్రీ ఫర్ టాప్ డెక్ రీకాస్ట్. జపాన్ సుమితోమో బ్యాంక్ ఇందులో వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టాప్ డెక్ అంటే ప్రధాన యాజమాన్యం, టాప్ యాజమాన్యం దీనికోసం తనని తాను సిద్ధం చేసుకుంటుంది. డిక్సన్ టెక్నాలజీస్ రిజల్ట్స్ తర్వాత బ్రోకింగ్ కంపెనీస్ తన టార్గెట్ ప్రైజ్లను కూడా కొద్దిగా మార్చడం అయితే చూస్తున్నాం. నోమురా 21,154 దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తుందంటే ఇక్కడ నుంచి ఒక 30% ఆప్సైడ్. కాకపోతే గోల్డ్మ్యాన్ సాక్స్ మాత్రం సెల్ రేటింగ్ ఇస్తూ 11,110కి తన టార్గెట్ ప్రైస్ తగ్గించిందంటే ఇక్కడ నుంచి 33% మేర డౌన్ సైడ్ రిస్క్ ఉంది అని చెప్పి. జేపీ మోర్గాన్ 19,500 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుందంటే ఇక్కడ నుంచి ఒక 18% దాకా అప్సైడ్ పొటెన్షియల్ డిక్సన్ టెక్నాలజీస్లో ఉంది అని చెప్పి. మేబీ ఇక షేర్ స్ప్లిట్ లాంటివి ఏదైనా చేసి కామన్ మ్యాన్కి అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలు కూడా డిక్సన్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. డాక్టర్ రెడ్డీస్ మే లాంచ్ నోవోస్ జెనరిక్ వెయిట్ లాస్ డ్రగ్ ఇన్ 87 కంట్రీస్ ఇన్ 2026. అదొక మేజర్ అప్డేట్ ఇది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఇంపీరియల్ బ్లూని కొనుగోలు చేయబోతోంది. అలా డిస్కస్ చేసాం. ఇండస్ఇండ్ బ్యాంక్ డిస్కస్ చేసాం. ఫిట్టర్ అండ్ స్ట్రాంగర్ మిడ్ క్యాప్ స్కోర్ ఓవర్ స్మాల్ క్యాప్స్ ఇన్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్లో మిడ్ క్యాప్తో పోలిస్తే స్మాల్ క్యాప్తో పోలిస్తే మిడ్ క్యాప్స్ కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని ఒక అప్డేట్గా తీసుకోవచ్చు. యావరేజ్ రిటర్న్ లాస్ట్ 3 ఇయర్స్లో అంటే ఓవరాల్గా 3 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ 13.9% యావరేజ్ రిటర్న్స్ ఇస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 11.9% యావరేజ్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 17.4% నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్ ఇస్తే ఇది 15.1కి పరిమితమైంది. లాస్ట్ 10 ఇయర్స్లో 17.3 అండ్ 14.6, 15 ఇయర్స్లో 16.9 అండ్ 14.1. అంటే స్మాల్ క్యాప్తో పోలిస్తే మిడ్ క్యాప్ కొద్దిగా ఎక్కువ ఎడ్జ్లో ఉంది అనేది సిప్ పద్ధతుల ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక సారాంశంగా దీన్ని చెప్పుకోవచ్చు. సమ్ స్టాక్స్ హ్యావ్ గెయిన్డ్ అప్ టు 5,500% సిన్స్ లాస్ట్ కరెక్షన్. కొన్ని స్టాక్స్లో విపరీతమైన అప్సైడ్ ఇక్కడైతే మనం చూసాము. వాటిల్లో షేర్స్ ఆఫ్ కంపెనీస్ దట్ సా అవుట్సైడ్ గెయిన్స్ ఎలిట్ కాన్ ఇంటర్నేషనల్, సుమిత్ ఇండస్ట్రీస్, వేగా జ్యువెలర్స్, మిడ్ వెస్ట్ ఇవన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి స్టాక్స్ జోలికి మనం వెళ్ళే ముందు. ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ ఒకటి, కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్, మిడ్ వెస్ట్ గోల్డ్, రిలిక్ టెక్నాలజీస్ ఇవన్నీ మీరు ఈ మధ్య మార్కెట్స్లో ఫాలో అవుతూనే ఉంటారు. బట్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళే ముందు 1కి 10 సార్లు కాదు 1కి 1000 సార్లు ఆలోచించి మేమే ట్రేడ్ నిర్ణయాలు తీసుకోండి. గోల్డ్ ₹1,00,000 మార్కెట్ని క్రాస్ చేసింది. ఈసారి ఫెస్టివ్ సీజన్కి అంత గొప్ప సేల్స్ ఉండకపోవచ్చు అనేది ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. అలాగే సిల్వర్లో కూడా మంచి అప్సైడ్ పొటెన్షియల్ మనం చూస్తున్నాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో PSB స్లాష్డ్ రేట్స్ మోర్ దెన్ ప్రైవేట్ పీర్స్, బట్ లోన్ గ్రోత్ రిమైన్స్ మోడరేట్. ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా యాక్టివ్గా ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ మధ్యకాలంలో. ఓకే, ఇవన్నీ కూడా ప్రధానమైన వార్తలు ఆల్రెడీ డిస్కస్ చేసినవి. టాటా చైర్మన్కి 15% మేర తన వార్షిక వేతనం పెరిగింది. ఇప్పుడు ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ కార్పొరేట్ లీడర్స్లో చంద్రశేఖర్ గారు ఉన్నారు విత్ 156 crores ఆఫ్ ఇయర్లీ ప్యాకేజ్. SML ఇష్యూస్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఇయర్లో డబుల్ అయిపోయింది. ₹4,000 మార్క్ని స్టాక్ క్రాస్ చేసింది. లోధా ఒబ్రాయ్ స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ చూసాం, ఎందుకంటే ఇన్వెస్ట్కో తన స్టాక్స్ని ఆఫ్లోడ్ చేసింది పెద్ద ఎత్తున. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.